డ్రైవర్ అన్న మన డ్రైవర్ల గెలుపు కోసం, మన డ్రైవర్ల కుటుంబాలలో ఆనందం కోసం, మన డ్రైవర్ల గుర్తింపు కోసం సింధు బార్డర్లో మన దేశ రాజధాని ఢిల్లీ జంతర్ మంతర్ కాడ మన డ్రైవర్లు పోరాడుతున్నారు. మన డ్రైవర్ యూనియన్ లీడర్లు మన కోసం పోరాడుతున్నారు. చాలా బాధ కలుగుతూ ఉంది. ఒక విధంగా గిల్టీగా, ఒక విధంగా అవమానంగా కలుగుతూ ఉంది. ఎందుకంటే అంత మంచి కార్యక్రమంలో, అంత మంచి పోరాటంలో పాల్గొనలేదే అని సిగ్గుపడుతూ ఉన్నాను. ఇది నేనే కాదు, ప్రతి డ్రైవరు సిగ్గుపడాల్సిందే. మళ్ళీ అవకాశం ఉండి కూడా అక్కడికి చేరుకోలేని ప్రతి యూనియన్ లీడర్ సిగ్గుపడాల్సిందే. మళ్ళీ సింధు బార్డర్ కానీ, ఢిల్లీ మన దేశ రాజధాని జంతర్ మంతర్ కాడ కానీ మన కోసం మన మిత్రులు పోరాడుతున్నారు. అటువంటి పోరాటానికి సంఘీభావం తెలపాల్సిన బాధ్యత ఉంది. ప్రతి ఒక్కరు మద్దతుగా నిలబడాల్సిన బాధ్యత ఉంది. ఇది వాళ్ళ కోసం కాదు, మన డ్రైవర్ కుటుంబం కోసం చేస్తున్న పోరాటం. మళ్ళీ ప్రతి పోరాటంలో ఏ రాష్ట్రంలో అయినా, ఏ జిల్లాలో అయినా, ఏ ప్రాంతంలో అయినా ముందుండే సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ ఈసారి పాల్గొనలేకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్య కారణం, ఇదే నెలలో కర్నూలులో చిన్న సమస్య మీద, అది పెద్ద సమస్య కాదు కానీ దాన్ని పెద్ద సమస్యగా మేం భావిస్తున్నందుకు, దాని మీద పోరాడుతున్నందుకు ఇదే నెల 23వ తారీఖు నిరాహార దీక్షకి ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా కూర్చోవడం జరుగుతుంది. ఇంకో కారణం, పండగ ఉంది. మనం సింధు బార్డర్ చేరుకోవాలన్నా, ఢిల్లీ చేరుకోవాలన్నా మినిమం 34 గంటలు మన రాష్ట్రం నుంచి, మన సౌత్ నుంచి పడుతుంది. మళ్ళీ మనకి 2 పండగలు మన ముందర ఉన్నాయి. ఉగాది పండగ, రంజాన్ పండగ. మళ్ళీ ఆ పండగలకప్పుడు మన కమిటీ మెంబర్స్ కానీ, లీడర్స్ కానీ స్పందించరు, రారనే నమ్మకం ఉన్నింది. మళ్ళీ వాళ్ళు సింధు బార్డర్లో పోరాడేవాళ్ళు, దేశ రాజధాని ఢిల్లీలో పోరాడేవాళ్ళు కొద్దిగా ఆలోచించాల్సింది. ఎందుకంటే పండగ సమయంలో మనం ధర్నాలకి పిలిపిస్తే మన డ్రైవర్ అన్నల సపోర్టు, సహకారం ఉండదని వాళ్ళు గ్రహించింటే బాగుండేది. మళ్ళీ అలాగే ఎవరు రాకపోతే కూడా మనం ఫెయిల్ అవుతామనే విషయాన్ని వాళ్ళు గ్రహించి పండగ అయిపోయినాక పెట్టుకుంటే బాగుండేది అనేది నా ఉద్దేశం. ఇంకోటి, గత కొద్ది రోజులుగా భారతదేశంలో ఉన్న యూనియన్ వాట్సాప్ గ్రూపులంతా కూడా నేను బయటికి రావడం జరిగింది. దాదాపుగా 790 వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి. ఆ 790 వాట్సాప్ గ్రూపుల్లో నేను ఎగ్జిట్ కావడం జరిగింది. కావడానికి కారణం ఏమంటే, వీళ్ళు సోషల్ మీడియాలో వచ్చి ఒకరికొకరు యూనియన్లు తిట్టుకోవడం, తూతూ మైమై అనుకుంటా, నువ్వు ఇంత నేను ఇంత అనుకుంటా సోషల్ మీడియాలో అరుచుకోవడం జరుగుతుంది. సోషల్ మీడియాని అందరూ గమనిస్తూ ఉంటారనే ధ్యాసనే మరిచారు. ఇటు డ్రైవర్ సంఘాల మర్యాద తీస్తూ, ఇటు డ్రైవర్లని అవమానిస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో. వాళ్ళకి 1కి 2 సార్లు చెప్పడం జరిగింది, మీరు డ్రైవర్లను గెలిపిస్తామని చెప్పిన వాళ్ళు ఇలాగ కొట్లాడుకుంటూ ఉంటే సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ మీతో పాటు నడవదు. వాళ్ళకి చెప్పాం,
మళ్ళీ వాళ్ళు మారలేదు, వినలేదు. అందుకే అన్ని వాట్సాప్ గ్రూపుల్లోంచి బయటికి రావడం జరిగింది. మళ్ళీ ఇంకో కారణం, ఎక్కడ కూడా ఒక మీటింగ్ అని పిలవడం జరుగుతుంది. ఒక మీటింగ్ చేస్తున్నాం అని చెప్తారు, డ్రైవర్ల గెలుపుకి అని చెప్తారు. మళ్ళీ మనం డ్రైవర్ అన్న గెలుపు కోరుకునే వాళ్ళం గనక మన సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ డ్రైవర్ అన్న గెలుపు కోసం ఎక్కడి దాకన్నా వెళ్తుంది కనుక వాళ్ళ మాట విని డ్రైవర్ అన్నని గెలిపించుకోవడానికి ఎన్నో రాష్ట్రాలు పోతాం. అక్కడ పోయిన చోటులో వీళ్ళు డ్రైవర్ అన్న గెలుపు కోసమని మీటింగ్ పెడతారు, మీటింగ్ చేస్తారు. తర్వాత ఒక కమిటీని ఏర్పాటు చేస్తారు, నేషనల్ బాడీ అని. మీటింగ్ చేస్తారు, మీటింగ్ ఏర్పాటు చేస్తారు. మీటింగ్ అయిపోయిన వెంటనే మనమంతా ఒక నేషనల్ బాడీ కావాలి, అందరం కలిసి పోరాడాలంటాం. మళ్ళీ భారతదేశంలో ఎన్నో డ్రైవర్ యూనియన్లు ఉన్నాయి. ఆ యూనియన్లు అంతా కూడా ఒక దగ్గరికి పోతారు, అక్కడ కమిటీ అవుతారు, ఇంకో దగ్గర పోతారు, ఇంకో కమిటీ. ఇలాగ కమిటీలుగా ఏర్పడుతున్నాయి. అందరం ఒక కమిటీ అయితే బాగుంటుంది, కానీ కొంతమంది ఇటు, కొంతమంది అటు, కొంతమంది ఇటు అటు ఉంటే డ్రైవర్కే లాస్. నేను చాలాసార్లు చెప్పి చూశాను, కాలేదు. మళ్ళీ ఎక్కడ మీటింగ్ పోయినా ఆ కమిటీలో మనకు ఒక బాధ్యత ఇస్తారు, మనకు ఒక పదవి ఇస్తారు. మళ్ళీ ఈ కమిటీలో ఉంటే ఇంకో కమిటీ వాళ్ళకి నచ్చదు, ఆ కమిటీలో ఉంటే ఈ కమిటీ వాళ్ళకి నచ్చదు. రేపు పొద్దున ఏం జరుగుతుందంటే, ఎవరైనా మన డ్రైవర్లు వాళ్ళ రాష్ట్రంలో కానీ, వాళ్ళ జిల్లాలో కానీ, వాళ్ళ మండలం కానీ, వాళ్ళ తాలూకాలో కానీ వెళ్ళినప్పుడు మన డ్రైవర్ ఇబ్బంది పడుతున్నాడు ఆ కమిటీలో ఉన్న కారణంగా. ఏ విధంగా ఇబ్బంది పడుతున్నాడంటే, మనం సేఫ్టీ ఆల్ ఇండియా డ్రైవర్స్ హెల్ప్ లైన్ అని గత 10 ఏళ్ళగా డ్రైవర్లకు భద్రత కలిగాలి, డ్రైవర్లకు సేఫ్టీ కలిగాలని మనం మన హెల్ప్ లైన్ ద్వారా హెల్ప్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఏమైందంటే, ఆ కమిటీలో ఉంటే ఈ కమిటీ సభ్యులు హెల్ప్ చేయరు. అన్న మీరు వేరే కమిటీలో ఉన్నారు, మా యూనియన్ వాళ్ళు, మా కమిటీ సభ్యులు సాయం చేయకూడదన్నారు ఆ యూనియన్కి. మళ్ళీ వాళ్ళు తెలివి ఉండి మాట్లాడతారో తెలివి లేక మాట్లాడతారో తెలియదు, కానీ ఇలాగైతే చెప్తూ ఉన్నారు. అందుకే నేను ఏ కమిటీలో కూడా ఉండకూడదని నిర్ధారణ చేసుకున్నాను. న్యూట్రల్గా ఉండాలని, జనరల్గా ఉండాలని నిర్ధారణ చేసుకున్నాను. మళ్ళీ గతంలో కాకినాడలో మీటింగ్ జరిగినప్పుడు అక్కడ ఒక కమిటీ ఏర్పాటు చేశారు, ఆ కమిటీలోంచి కూడా బయటకు వచ్చాం. మళ్ళీ రాజస్థాన్లో ఒక మీటింగ్ పెట్టడం, ఆడ ఒక కమిటీ చేశారు, ఆ కమిటీలోంచి కూడా బయటికి రావడం. మళ్ళీ మహారాష్ట్ర పూణేలో మీటింగ్ వెళ్ళడం, అక్కడ ఒక కమిటీ చేశారు, ఆ కమిటీలోంచి కూడా బయటికి రావడం. తమిళనాడులో మీటింగ్ చేయడం జరిగింది, అక్కడ ఒక కమిటీ చేశారు, అక్కడి నుంచి కూడా ఆ కమిటీలోంచి కూడా బయటికి రావడం. మళ్ళీ ఢిల్లీకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక కమిటీ చేశారు, ఆ కమిటీలోంచి కూడా బయటికి రావడం. అలాగే మన బీహార్కి వెళ్ళినప్పుడు బీహార్లో కూడా ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్గా నాకు బాధ్యత ఇవ్వడం జరిగింది. మళ్ళీ వాళ్ళకి చెప్పి ఆ కమిటీలోంచి కూడా నేను బయటికి రావడం జరిగింది. ఇవన్నీ కమిటీలు చేసుకోవడానికి మీటింగ్లు చేసుకుంటా, మీటింగ్లకు పిలుస్తా ఉన్నారు. మళ్ళీ కమిటీలో ఉంటే ఈ కమిటీలో ఉంటే ఆ కమిటీ వాళ్ళు సాయం చేయరు, ఆ కమిటీలో ఉంటే ఈ కమిటీ వాళ్ళు సాయం చేయరు. అందుకే అటు ఇటు కాకుండా జనరల్గా ఉండాలని, అందరితో పాటు ఉండాలని, ఎవరు మీటింగ్ పిలిచినా మీటింగ్ పోవడం, మన బాధ్యత డ్రైవర్ అన్న గెలుపు కోసం మన గొంతు వినిపించడం, తిరిగి రావడం. ఇంకా ఏ కమిటీ కూడా ఉండకూడదు అనుకొని ఆ విధంగా ముందుకు కొనసాగుతున్నాను. మళ్ళీ పండగ కారణంగా, మా పోరాటం కారణంగా ఈరోజు సింధీ బార్డర్కి మేము చేరుకోలేకపోయాం, ఢిల్లీ జంతర్ మంతర్కి చేరుకోలేకపోయినాం.
బాధ కలుగుతుంది. అక్కడ పోలేనందుకు చాలా గిడితిగా ఫీల్ అవుతున్నాను. అలాగే సిగ్గుపడుతున్నాను కూడా, పోలేకపోయా నేను. మళ్ళీ అందరు డ్రైవర్ సమాజం అంతా నన్ను క్షమించాలి. కానీ నాకు ఇక్కడ పని ఉన్న కారణంగా ఇక్కడ రేపు 23 నుంచి నేను నిరాహార దీక్ష కూర్చోవడం కారణంగా నేను పోలేదన్న, అంతే, అంతకుమించి ఏం లేదు. అందరికీ నమస్తే, సలాం అలైకుం, జై భీమ్, జై హింద్, జై డ్రైవర్, జై డ్రైవర్.